హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆయా పార్టీలు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. సో మరి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారిని ఉద్దేశించి వారి ఓట్లను రాబట్టుకోవడం కోసం ఎన్డీఏకి ఓట్లు వేయమని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున ట్రోల్కి గురవుతూ ఉన్నాయి. సో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. బాబు గారి మాటలేమో ట్రోల్ అవుతూ ఉన్నాయి, జగన్ గారి వీడియో క్లిప్పింగ్ ఏమో వైరల్ అవుతుంది. అంటే సోషల్ మీడియా తగలబెట్టేస్తారంటారు చూసినా ఆ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకు ఆ స్థాయిలో ఉందనడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాయి. ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా జగన్ గారిని ఉద్దేశించి జగన్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్లో క్రేజ్ లేదని చెప్పి రకరకాల కథనాలు వండి వార్చిన కూటమి లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి కొడ్డలిపాటి సిద్ధాంతం అని చెప్పి, తల్లి చెల్లి అని చెప్పి కుటుంబాన్ని బజారుకి ఈడ్చి ఈ అన్ని రకాలుగా జగన్ గారిని కించపరిచి తక్కువ చేయాలి, పాతాలకు తొక్కేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక బంతిని ఎంత స్పీడ్గా విసిరి కొడతారో అంతే స్థాయిలో జగన్ గారు ఎన్నికొస్తారు బంతిలాగా. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్. ఇది వీళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళకు తెలుసు కాబట్టి లేదని నమ్మించేటువంటి ప్రయత్నం. కానీ పబ్లిక్ నమ్మడం లేదు. వీళ్ళ మీడియా వరకు, వాళ్ళ వర్గం వరకు వాళ్ళు చెప్తే ఆహా ఓహో తీయగా ఉంది, కమ్మగా ఉంది అంటారు కదా, వాళ్ళ వరకు మాత్రమే నమ్ముతారు. జగన్ గారి క్రేజు తెలంగాణ రాష్ట్రం వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలుసు, ఆంధ్రప్రదేశ్లో బయటికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలుసు, కర్ణాటకలో ఏ రకంగా ఉంటుందో తెలుసు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం ఎన్నికల సందర్భంగా విజయ్ గారు తన ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళలేదు. చంద్రబాబు గారు లేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఫోటో జస్ట్ పబ్లిక్ ఇట్లా పైకి లేపి చూపించగానే అక్కడ ఉన్నటువంటి ప్రచార సభ దద్దరిల్లిందని చెప్పొచ్చు. అంటే జగన్ గారి క్రేజ్ ఏ స్థాయిలో ఉందనడానికి అదొక ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారేమో ప్రచారానికి వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి మాటల కారణంగా తనను తానే ట్రోల్ చేసుకోవడానికి కారణమయ్యాడు. ఒక్కసారి ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ సోనియా గాంధీ గారు, స్టాలిన్ గారు, రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇది 2019లో ధర్మ పోరాటం చేసి మోడీని వ్యతిరేకించి, మోడీని తిట్టి, మోడీ వేస్టు స్టాలిన్ బెస్ట్ అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ముందుకు పోవాలంటే స్టాలినే ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఏమంటున్నారయ్యా అంటే ఒక్కసారి అది కూడా చూడండి. ఈరోజు తమిళనాడులో అవినీతి, శాంతి భద్రత సమస్య, డ్రగ్స్ కానీ ప్రజలపైన అప్పులు బారు వేయడం తప్ప ఇప్పుడే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్రానికి సంబంధించి, తన పాలనకు సంబంధించి తను ఏం చేయలేకపోయాననే విషయాన్ని తనకు తానుగా చెప్పుకున్నట్టుగా ఉంది. తమిళనాడు ప్రజలు అదే అంటున్నారు. చాలామంది మెజారిటీ పీపుల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అదేంటి సార్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను మీరు ఇక్కడ చెప్తున్నారని చెప్పి. గ్రాఫ్ పూర్తిగా పడిపోతా ఉంది. బాబు గారి గ్రాఫే పడిపోతుంది. మహిళలపై హింస 59% పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎస్సీలపై 39% దాడులు పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలి బాబు గారు చెప్పినటువంటి మాటలకు అర్థం. కల్తీ మద్యం ఎవరి హయాంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినట్టుండే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే కల్తీ మద్యం కుంభకోణం స్కామ్, పెద్ద స్కామ్ బయటపడింది కదా. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మనం ఏం చేసాం, వైసీపీ పార్టీ వాళ్ళని ఇందుకు లాగాం, అంతే కదా. ఏమైంది ఇప్పుడు ఆ కేసు? ఏమీ లేదు. సో కల్తీ చేసింది మీరు. సో మీరు చేసిన విషయాన్ని పక్క రాష్ట్రంలో వెళ్ళి మీరే చెప్పుకుంటున్నారు. సో దాన్ని ట్రోల్ చేస్తున్నారు పబ్లిక్. సో అక్కడ తమిళనాడు రాష్ట్రంలో జీడీపీ రేట్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో జీడీపీ రేట్ ఎంత ఉంది, క్రైమ్ రేట్ ఎంత ఉంది, పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో ఉందనేటువంటి కేంద్రం ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి ఇక్కడ. మన రాష్ట్రంలో కానీ లేకపోతే పార్టీలు ఎక్సెల్ షీట్లో వేసినటువంటి లెక్కలు కాదు, కేంద్రమే లెక్కలు ఇచ్చింది. పాతాళానికి పడిపోయింది శాంతి భద్రతలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ పనితీరు కానీ అని చెప్పి. కొన్ని దిక్కల్లో మందు బాబులు కూడా దోచుకునే పరిస్థితి, బాటల కిందని రేట్లు పెంచేసే పరిస్థితికి వచ్చారు. బెల్ట్ షాపులు వీధికి బెల్ట్ షాపులు పెరిగినాయి. మొన్ననే కదా కొలికిపూడి శ్రీనివాసు వాళ్ళ టీడీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో ఏ రకంగా అయితే బెల్ట్ షాపులు ఉన్నాయి ఇక్కడ అంతే ఉన్నాయి. అక్కడ ఎట్లా తీసుకుంటారు, ఇక్కడ అంతే తీసుకుంటున్నాం. బాటిల్ మీద అక్కడ ఎంత తీసుకుంటారు, ఇక్కడ అంతే తీసుకుంటున్నాం. వాళ్ళ పార్టీ లీడర్లు వాళ్ళే చెప్పినటువంటి విషయం గుర్తుంది కదా. సో అది పరిస్థితి. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమందరం భారతీయులం. హిందూ ధర్మాన్ని ఎవరు పాడు చేశారు? తిరుపతి లడ్డుని ఎవరు వాడుకున్నారు?
సనాతన ధర్మం పేరు చెప్పి రాజకీయాలు చేసింది ఎవరు? ఆలయాలలో జరుగుతున్నటువంటి ఆలయాలను అప్రతిష్టపాలు చేస్తున్నది ఎవరు? ఆలయాలపై దృష్టి పెట్టకుండా దేవుడు అంటే భయం లేకుండా రాజకీయం చేస్తున్నది ఎవరు? సో ఇవన్నీ అదే పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. అదేంటి సార్ ఆంధ్రప్రదేశ్లో అసలు జరుగుతున్నది ఇవన్నీ అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు గట్టిగా. అటు ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వారితో విజయ్ గారిని కంపేర్ చేయడం అంటే ఎవరి స్థాయి వారిది. ఎంజీఆర్ గారు ఆ కాలంలో ఆయన క్రేజ్ వేరు, నందమూరి తారక రామారావు గారి ఆ కాలంలో ఆయన క్రేజ్ వేరు. వాళ్ళందరూ యాక్టింగ్ చేశారు, పాలిటిక్స్లోకి వచ్చారు, ప్రజలకు సేవ చేశారు, గొప్పవాళ్ళు. సో ఈ విజయ్ గారు ఇప్పుడు ఈ కాలానికి తను కూడా కష్టపడి పైకి వచ్చారు, హీరోగా ఎదిగాడు, తనకంటే ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు, ప్రజలకు సేవ చేయాలని పార్టీలోకి వచ్చారు. నువ్వు యాక్టర్ అంటే అదే అంటారు విజయ్ గారు, నేను యాక్టర్నే. ఎస్, ఏంటి తప్పేంటి? వాళ్ళ యాక్టర్లే, నేను యాక్టర్నే. ఇప్పుడు మీ 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 స్నేహితులని మీ మిత్రులని మీరు చెప్తా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా యాక్టరే కదా, రాజకీయాల్లోకి రాలేదా? అంటే మీరంతా నటిస్తున్నారా? అదే అంటున్నారు విజయ్ గారు కూడా, మీరు వాళ్ళందరూ నటిస్తున్నారు. నేను యాక్టర్ని సినిమాలో మాత్రమే నటించాను, వీళ్ళని నిజ జీవితంలో నటించి ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేస్తారు. ఇది పెద్ద యాక్టింగ్. ఇది నేను పార్టీ పెట్టింది జెండా, నన్ను నమ్మి జెండా మోసినటువంటి వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేయను. నా పార్టీ, నా జెండా అంటే ఒకే జెండా, వేరే వాళ్ళ జెండాలు నేను మోపియను. చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన. యాక్టర్ అయినా చాలా క్లియర్గా ఉన్నాడు. మరి మీ యాక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరి జెండా మోస్తూ ఉన్నారు? ఆడ పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి కష్టపడ్డటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసుకుంటున్నారు కదా. అలాంటి పని విజయ్ గారు చేయట్లేదు కదా. గెలుపోవటంలో అనేది సహజం. విజయ్ గారు రేపు గెలుస్తారా గెలవరా ఏంటి పరిస్థితి అనేది పక్కన పెట్టండి, కానీ ఒక క్లారిటీతో ఉన్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే క్లారిటీతో ఉన్నారో ఆయన కూడా అదే రకంగా క్లారిటీతో ఉన్నారు. ఇంకోటి ఏమంటారు? హైదరాబాద్ ఏ రకంగా ఉందో చూడని అంటారు, కర్ణాటక ఏ రకంగా ఉందో చూడని అంటారు. దాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. అదేంటి సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అండ్ అదేవిధంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో మీరు పోటీ పడలేకపోతా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎన్డీఏ పార్టీని మీరు తగ్గించినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్తా ఉన్నారా, లేకుంటే ఇది మాకు అర్థం కాలేదు సార్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు బాబు గారి మాటల కారణంగా. జగన్ గారి క్రేజ్కి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాం. ఒక వివాహ వేడుకలో జగన్ గారు విజయ్ గారు కలిసి దిగినటువంటి ఫోటో. ఆ ఫోటో ఇక్కడ ఫ్రేమ్ చూడండి, జస్ట్ కట్అవుట్, జగన్ గారి కట్అవుట్ అంతే. అది ఆ కట్అవుట్ ఇక్కడ పబ్లిక్లో ప్రచారం సందర్భంగా ఇక్కడ చూపించడం జరిగింది. ఇగో విజయ్ గారు ఇక్కడ, ఇగో ఆ కట్అవుట్కి అక్కడ రియాక్షన్. అంటే నేను ఇక్కడ సౌండ్ పెట్టలేదు, ఎందుకంటే సినిమా మ్యూజిక్ వేశారు వాళ్ళు, మనకి కాపీరైట్ పడుతుందని చెప్పి నేను పెట్టలేదు. అంటే జగన్ గారికి ఉన్నటువంటి మాస్ క్రేజ్ అది. ఇప్పుడు అనుకోవచ్చు ఎందుకు క్రేజ్ గురించి ఎందుకని, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మొన్న ఆ మధ్య ఏదో పవన్ కళ్యాణ్ గారి అక్కడికి వెళ్ళినప్పుడు చెయ్యి ఊపితేనే దద్దరిల్లిపోయింది అని చెప్పి కొంతమంది కామెంట్, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళితేనే దద్దరిల్లిపోయింది అని చెప్పి ఒక కామెంట్. ఎస్, ఓకే, ఎవరికి ఉండే క్రేజ్ వారికి ఉంటుంది, దాన్ని మనం తప్పట్టడానికి లేదు. సో అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కూడా ఆయన క్రేజ్ ఆయనకు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి తమిళనాడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపడతారు, చిన్నపిల్లలైనా చూస్తారు, చూడడానికి వెళ్తారు, ఓకే, నో ప్రాబ్లం. అది ఎందుకంటే సినిమా పరంగా వచ్చిన క్రేజ్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎట్లా వచ్చింది? అంత ఈజీగా రాలేదు. అది ముళ్ళబాటలో నడుచుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎదిగారు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వచ్చారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలను ఎదిరించి నిలబడి, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎదిరించి నిలబడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అలాంటి అందరినీ ఎదిరించి నిలబడి సింగిల్గా పోటీ చేసి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ప్రతిపక్షంలో 67 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు 11 సీట్లే వచ్చి ఉండవచ్చు, దానికి గల కారణాలు 1,00,000 ఉన్నాయి, అది పెద్ద స్టోరీ. అయినప్పటికీ కూడా 40% ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా. సో ఇక్కడ జగన్ క్రేజ్ తగ్గడానికి ఏముంది? ఎక్కడికి వెళ్ళినా ఏదైనా జగన్ గారి క్రేజే. మీరు అంత క్రేజ్ అని మాట్లాడారు. ఇప్పుడు చూడండి, జగన్ గారి అభిమానులు వాళ్ళ ఆర్మీ అంతా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఫోటోస్ ఆల్రా బాబు అని చూపిస్తూ ఉంటారు దద్దరిల్లిపోవడానికి. చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ మాట్లాడితే కూడా ఏమైందంటే ట్రోల్ గురయ్యారు, రాష్ట్రం యొక్క పరువు అక్కడ కూడా తీశారని. సో ఇది విషయం. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.